నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. తెలంగాణ వైతాళికుడు, తెలంగాణ ధిక్కార స్వరం ముచ్చర్ల సత్యనారాయణ 93వ జయంతి నేడు రవీంద్ర భారతిలో పెద్ద ఎత్తున సభను ఏర్పాటు చేశారు సంగంరెడ్డి పృథ్వీరాజన్న గారి ఆధ్వర్యంలో. ఈ సభకు మనతో పాటు ప్రస్తుతానికి తెలంగాణ ఉద్యమ గాయని విమలక్క కూడా ఉన్నారు. మాట్లాడదాం రండి. అక్క నమస్తే. నమస్తే. నమస్తే తమ్మి. ఎట్లున్నారక్క? బాగున్నా. మీరు బాగున్నాం అక్క. ముచ్చర్ల సత్యనారాయణ గారు అంటేనే మొదటి నుంచి ఆయన ధిక్కార స్వరము, ఆయన జీవితం అంతా కూడా పోరాటమే. ఆయన పోరాటం నుంచి నేటి తరం ఏం నేర్చుకోవాలి అని అంటే ఏం చెప్తారు? అంటే ఒక ముచ్చర్ల సత్యనారాయణ గారు, ఒక కామ్రేడ్ బండ్రు నరసింహులు గారు, ఒక ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు, ఇట్లాంటి వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ నిబద్ధత, వాళ్ళ నుంచి ధైర్యం, వాళ్ళ ప్రశ్నించే తత్వం, తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల ఎదిరించే తత్వం, ఒక డెడికేషన్, ఒక కమిట్మెంట్, ఒక స్పిరిట్, ఇలాంటివన్నీ కూడా నిజంగా ఈ తరమే కాదు, రేపటి తరానికి కూడా వీళ్ళంతా కూడా ఆదర్శవంతులు. అటువంటి వాళ్ళని ఆదర్శాన్ని మనం తప్పకుండా కొనసాగించాల్సిందే. వాళ్ళు ఏదైతే కోరుకున్నారో ఆ కోరుకున్నటువంటి తెలంగాణను తీసుకురావడానికి ఇప్పుడు ఉన్నటువంటి తరమే కాదు, రేపటి తరం కూడా ఖచ్చితంగా ముందడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను భావిస్తున్నాను. ముచ్చర్ల సత్యనారాయణ గారితో మీకు ఎప్పుడు పరిచయం ఏర్పడింది? ఆయనతో మీకు ఉన్నటువంటి సాన్నిహితం ఎటువంటిది అంటే ఏం చెప్తారు? అంటే నేను ముచ్చర్ల సత్యనారాయణ గారిని నానా అని పిలిచేదాన్ని. నాకు పుట్టిల్లు లాగా ఆ ఇల్లు. నాకు ఆలేరిల్లు తర్వాత ఆ ఇల్లు ఒకటి ఉంది, ఇంకొకటి ఈదులూరులో ఒకటి బూరుగంజయ్య గారి ఇల్లు ఉంది. అట్లాంటివి ఒక 2-3 ఇళ్ళు ఉన్నాయి తెలంగాణలో. నాకు పుట్టిల్లుతో సమానం. అట్లాంటి ఆదరణే నాకు ఆ ఇంట్లో కూడా లభిస్తుంది. తమ్ముడు, ఆ కుటుంబం అంతా నన్ను ఆప్యాయంగా అక్క అని పిలుస్తారు. నన్ను నాన్న, తల్లి, బిడ్డ అనే సంబోధించేవారు. ఎప్పుడైనా కొద్ది రోజులు పోకపోతే ఏం తల్లి ఇన్ని రోజులైంది, రాకపోతే ఇటు దిక్కు అని చెప్పేసి మాట్లాడుతుండే. చాలా ప్రేమగల్ల గుణం. కానీ ముక్కుసూటి అయిన మనిషి. ఎవరు ఏ పొరపాటుగా మాట్లాడినా, ఎవరు ఏ పొరపాటు చేసినా ఎదిరించే తత్వం, ప్రశ్నించే తత్వం నాన్నది. అట్లనే నాన్న గుణాన్ని, నాన్న ఆశయాల్ని పురికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి తమ్ముడు పృథ్వీరాజ్ యాదవ్. అంతేకాకుండా వాళ్ళ కుటుంబం అంతా కూడా నాన్న చేసినటువంటి కృషిని సమున్నతంగా ఎత్తిపట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం నిజంగా చాలా గొప్ప విషయం. ఇది వాళ్ళను అభినందించవచ్చు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఇటీవల అంటే ఈ సభ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా సోషల్ మీడియాలో మీద ఒక చిన్న క్లిప్పింగ్ అయితే వైరల్ గా మారింది. ముచ్చర్ల సత్యనారాయణ జయంతి మీద విమలక్క కూడా పాట పాడిందని చెప్పేసి, మా కోసం ఒక పాట ఒక్కసారి. మేము ఈసారే కాదు, గతంలో కూడా 2 పాటలు అమర్ మిత్ర పేరుతో రాసిండు. మళ్ళొక పాట ఇవాళ రిలీజ్ అవుతుంది. ఆ పాట 3వ పాట. ధిక్కారం ధిక్కారం ధిక్కారమే సత్తన్న, నీ జయంతే ధిక్కార దినం, ముచ్చర్ల సత్తన్న. ధిక్కారం ధిక్కారం ధిక్కారమే సత్తన్న, నీ జయంతే ధిక్కార దినం, ముచ్చర్ల సత్తన్న. ఫైనల్ గా ఉద్యమాల్లోకి రావాలంటున్న యువతకు కావచ్చు, ఉద్యమాలను ప్రేమించేటువంటి నేటి సమాజానికి ముచ్చర్ల సత్యన్న జీవితాన్ని ఏ విధంగా ఆదర్శంగా తీసుకోవాలంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఆయనకు పదవుల మీద కాంక్ష లేదు, కానీ ప్రజల పట్ల మక్కువ ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి. ఒక విప్లవకారులు చేసినంత కృషి ఆయన మామూలుగా వ్యక్తిగా ఉండి కూడా చేసిండు. ఆయన ఒక మంత్రి పదవిని ఇట్లా వదులుకొని ఖచ్చితంగా నేను తెలంగాణకు న్యాయం జరిగేంత వరకు, తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగేంత వరకు, తెలంగాణలో ఉన్నటువంటి ఈ సంపద అంతా తెలంగాణ ప్రజలకు చెందేంత వరకు ఎవరినైనా ఎదిరిస్తాను, ఎంత దాకానైనా పోతానని చెప్పేసి కడదాకా అదే నిబద్ధతకు లోబడే తను ఉన్నాడు. దానితోటే భౌతికంగా మనకు దూరమైంది తప్ప తన ఆశయం మన ముందున్నది. తప్పనిసరిగా ఆశయాన్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. థ్యాంక్ యూ.